స్తుతి కూడికలో ఇల్లు కట్టుకున్న స్త్రీల గురించి ప్రారంభించాం. మొట్టమొదటిగా ఎవరి గురించి చెప్పుకున్నా? లేయమ్మ. లేయమ్మ జీవితంలోని ప్రాముఖ్యమైన అంశాలు ధ్యానం చేసుకున్నాం. చాలామంది ఫోన్లు చేసి చక్కని వర్తమానమయ్యా, లేయా గురించి మేము ఇప్పుడు వినని సంగతులు బయలుపరిచాడు దేవుడు నీ ద్వారా అని చాలామంది ఫోన్లు చేసి చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి ఇంకో శ్రేష్టమైనటువంటి స్త్రీ గురించి, ఇల్లు కట్టుకున్న స్త్రీ గురించి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 2-3 వచనాలు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. కర్మెలులోని మాయోనునందు ఆస్తి గలవాడు ఒకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై, మళ్ళా చెప్పండి, ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. ఈ వాక్యము ద్వారా దేవుడు మనందరినీ బలపరుచునుగాక. ప్రియులరా, ఈ వాక్య భాగంలో అబీగయీలు, చెప్పండి, అబి కాదు, అబీగయీలు ఎప్పుడు మనం ధ్యానం చేయాల. ఈమె గురించి ఎప్పుడు మనము ధ్యానం చేయాలి. అప్పుడు ఎప్పుడో ఒకసారి 2 సార్లు చెప్పి ఉంటాం, కానీ ఎక్కువగా ధ్యానం చేయాలి. అయితే అబీగయీలు అనే ఈ స్త్రీ 2 లక్షణాలను కలిగి ఉంది. మన అంశం ఏంటి? ఇల్లు కట్టుకున్న స్త్రీ. ఇల్లోడ పెరిగినలుగా ఎవరి ఇల్లు? ఇల్లు కట్టు. ఈ స్త్రీకి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన రీతిగా మనం ధ్యానిస్తే 2 మంచి లక్షణాలు ఉన్నాయి. ఆమె మనిషి అన్న తర్వాత కొన్ని లక్షణాలు ఉంటాయి. ఫలానా వ్యక్తి కొన్ని అలవాట్లు, కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ స్త్రీకి కూడా 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి చూడండి, సుబుద్ధి కలిగిన స్త్రీ. ఏ బుద్ధి? పలకలేక సస్తున్నారు, చెప్పాలి గట్టిగా. సుబుద్ధి కలిగిన స్త్రీ. ఏ బుద్ధి? రెండవది మా రూపసి, అంటే అందమైన స్త్రీ. ఆమె ఈమెకి బుద్ధి మంచిదే, రూపము మంచిది. రాత్రి ధ్యానం చేసుకున్నాం. రూపం బాగలేదు కానీ హృదయము, చెప్పండమ్మా. లేయా రూపం బాగలేదు, జబ్బు కళ్ళు కలిగినామా అని చెప్పుకున్నాం, కానీ హృదయము చాలా బాగుంది. ఈ అబీగయీలు అనే ఈ స్త్రీకి బుద్ధి బాగుంది, చెప్పాలి, రూపము బాగుంది. చాలా ధన్యురాలేమా. ఏ బుద్ధి అంట? సుబుద్ధి.
సుబుద్ధి కలిగిన. చూసారా అమ్మా, బుద్ధుల్లో చాలా రకాలు ఉన్నాయి, కానీ ఇదే బుద్ధి. ఒక స్త్రీకి, జాగ్రత్తగా వినండి, పై రూపము బాగుండి, వింటున్నారా, హృదయం అంతరంగము బాగలేకపోతే చాలా ప్రమాదం. ఆమె మరికొంతమందికి పై రూపం బాగుండదు, అంతరంగము బాగుంటుంది. ఇది చాలా మంచిది. ఆమె దేవుడు చూసేది దేనిని? పై రూపమును, అంతరంగమును చూస్తాడు. ఆమె దేవుని కృపను బట్టి కొంతమందికి పై రూపము బాగుంటుంది, బుద్ధి కూడా. ఈ అబీగయీలు అనే ఈ స్త్రీకి మంచి బుద్ధి ఉంది, మంచి రూపం. ఇక చూడండి 3వ వచనంలో, ఆమెకు కూడా భర్త ఉన్నాడు, అతని పేరు నాబాలు. పేరు నాతాను కాదు, చెప్పాలి ఎవరు? నాబాలు. ఇతడట మోటువాడు, చదువుమా, మోటువాడును, ఏ మార్గుడు. ఇంత మంచి స్త్రీకి ఎలాంటి వాడు దొరికాడో చెప్పాలి. మోటోడు, ఏమేమో సుబుద్ధి కలిగింది, రూపసి. ఈ భూమి మీద ఎక్కువ మందికి భర్త మంచివానిగా ఉంటే భార్య మంచిదిగా ఉంటుంది. ఎక్కువ మందిలో భార్య మంచిదిగా ఉంటే భర్త. నేను అడిగాను ఒక ఆయన, ఎందుకయ్యా దేవుడు ఇద్దరిని ఒక మంచికి పెడితే బాగుంటుంది. ఆ యొక్క జీవితంలో టేస్ట్ ఉండదంట. ఆమె ఇక్కడ మంచి కూర పెట్టుకుంటా, మంచి అన్నం ఉంటుంది, మధ్యలో చట్నీ ఉండాలి. ఆమె ఏముండాలి? చట్నీ లేకపోతే మొత్తం దీంతో. అలా కొందరి జీవితంలో మనం చూస్తే ఈమె సుబుద్ధి, రూపసి, కానీ భర్తేమో మోటోడు, దుర్మార్గుడు అని. ఇంక ఇదే అధ్యాయం చదివితే ఇంకొక చోట పనికి మాలిన వాడు అని ఉంది. ఏవాడు? ఈమెకు ఆయనకు చాలా వ్యత్యాసం. సౌలు దావీదును చంపాలని వెంటబడి ఉంటే దావీదు 2 సంవత్సరాలు అరణ్యములో దాక్కుని ఒంటరి జీవితాన్ని అరణ్యములో బ్రతికాడు. ఆ సమయంలో ఈ నాబాలట, ఈయనకు గొప్ప ఆస్తి ఉంది. ఏంటో చెప్పండి అది? 1000 గొర్రెలను, 3000, చదువుమది, 3000 గొర్రెలను, 1000 మొత్తం ఎంత ఉన్నాయి? 4000. పశు సంపద ఎక్కువ. 3000 గొర్రెలు, 1000 మేకలు. మన ఊరంతా వెతికినా 3000 గొర్రెలు ఉన్నాయి, 1000 మేకలు. ఇంత పశు సంపద ఉంది కదా, వీటన్నిటికీ అరణ్యానికి అడవికి తీసుకెళ్ళి ఆ గొర్రెలన్నిటికీ, మేకలన్నిటికీ వెంట్రుకలు పెరిగితే వాటిని ఏం చేస్తారో, సంవత్సరానికి ఒకమారు కత్తెర, బొచ్చు కత్తిరించు సమయము అంటారు. గొర్రె బొచ్చు కత్తిరించే సంవత్సరానికి ఒకమారు. ఈ నాబాలు తీసుకెళ్ళి ఆ గొర్రెలు 3000, మేకలు, మా గాదయ్యను చెప్పేది అన్నట్టు నేను చెప్పాలి, మీకే నేను చెప్పేది. 3000 గొర్రెలు, 1000 ఇవన్నీ తీసుకెళ్ళి అడవిలో బొచ్చు కత్తిరించే సమయంలో దావీదు మనుషులు పారిపోయే అరణ్యములో ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేశారంటే పాపం ఈ గొర్రెలకు కానీ మేకలకు కానీ ఏమి ఇబ్బంది జరగకుండా కాపలా
ఎందుకయ్యా కాపలంటారా? అడవిలో గొర్రెలను తినే, మేకలను తినే జంతువులు ఉంటాయి. పులులు, సింహాలు, అమ్మా, నక్కలు, ఇవన్నీ ఉంటాయి. తోడేళ్ళు ఉంటాయి. అందుకని ఈ దావీదు వెంట ఉన్న జనమంతా ఈ గొర్రెలను, మేకలను భద్రంగా కాపాడు, పని వాళ్ళకి కష్టం రాకుండా చూసుకో. ఈ బొచ్చు కత్తిరించే సమయం అయింది, పూర్తయింది, వెళ్ళిపోయాడు. ఒకరోజు జాగ్రత్తగా వినండి, దావీదు కొంతమంది మనుషులను పంపించాడు. ఎవరి దగ్గరికి? నాబాలు దగ్గర. ఎందుకు పంపించాడు? అయ్యా మీరు వెళ్ళి మనం ఆయన గొర్రెలను, మేకలను అడవిలో భద్రంగా కాపాడాం కదా, మీరెళ్ళి నా పేరు చెప్పి కొంచెము ఆహారము, కొన్ని రొట్టెలు, ద్రాక్షారసం ఇప్పించుకొని పనివాళ్ళు వెళ్ళి నాబాలుతో చెప్పాడయ్యా, మా యొక్క యజమానుడు పంపించాడు, మాకు కొంచెం ఆహారము, రొట్టెలు, ద్రాక్షారసం ఇమ్మని పంపించాడయ్యా అని చెప్తే నాబాలు ఏమన్నాడు తెలుసా? దావీదు ఎవడు? చదువు మా మాట. దావీదు ఎవడు? యెషయి కుమారుడు ఎవడయ్యా? యజమానుని విడిచిపెట్టి పారిపోయినోడికి నా ఆహారం ఇస్తానా? దావీదు ఎవడు? యెషయి కుమారుడు. దావీదును ఒక్కనల్లా, జాగ్రత్తగా వినాలి, వాళ్ళ నాన్న కూడా. ఎప్పుడంటారు ఈ మాటలు? అరే నువ్వు దొంగవురా అంటే, నువ్వు దొంగ, మీ నాన్న, వాళ్ళ నాన్న. పాపము దావీదు నాబాలుని అనకపోయినా నాబాలు దావీదును, దావీదు ఎవడు? దావీదు తండ్రి పేరు యెషయి, యెషయి కుమారుడు అంటే దావీదును అన్నాడు చెప్పాలి, తండ్రిని కూడా. అందుకని అతని గురించి ఏం రాయబడింది? మొరటోడు చెప్పాలి, మొరటువాడు. అన్నీ జరిగిపోయాయి. పాపం పనివాళ్ళు అవమానంతో, సిగ్గుతో తల ఉంచుకొని వెళ్ళి దావీదు గారికి విషయము. ఈ సంగతి అంతా నాబాలు దగ్గర పని వాంగున్నారు. వాళ్ళు వచ్చి నాబాలు భార్యకు చెబుతున్నారు. నాబాలు అప్పుడు ఈ స్త్రీ 2 లక్షణాలని చెప్పాను, చెప్పాలి. ఏమేంటి? 10 అయినా చెప్పేటట్టు లేదు, చెప్పండి. సుబుద్ధి, రూపసెట్, అంతగా సుబుద్ధి. మీకు అర్థమవు కావు నేను చెబుతున్నా, అందమైన స్త్రీ అట్లా చెప్పండి. సుబుద్ధి ఉంది అంత. ఈమెకొచ్చి చెప్పా 17వ వచనం చదువుమా. అయితే మన యజమానునికి, అతని ఇంటి వారందరికీ కీడు చేయని చేయించాడు. కనుక నీవిప్పుడు చేయవలసినది బహు జాగ్రత్తగా ఆలోచించమ్మా. ఇప్పుడు వినండి, మన యజమానుడు ఒట్టి పనికి మాలినోడు అని చెప్పిన, ఒట్టి పనికి మాలినోడు కాదండి, చెప్పండి, బహు పనికి. కొంచెం అదనం కూడా పిల్లరా, ఈ మాట చెప్పగానే సుబుద్ధి కలిగిన స్త్రీ. ఇంతకు మీరు ఈ 2 లక్షణాలు ఆమెకున్నాయని చెప్పాను కదా, వెంటనే మిమ్మల్ని మీరు తడుక్కోవాలి, నాకేమి లక్షణాలు ఉన్నాయా? ఆమె అబీగయీలుకి ఎన్ని మంచి లక్షణాలు, మరి మనకెన్ని ఉన్నాయి? ఆలోచించుకోవాలి. వాక్యము వినేటప్పుడు మనల్ని మనం ఏం చేయాలి? పరిశీలన, పరీక్ష. సుబుద్ధి. మా అందం అంటే అది కనపడి సుబుద్ధి. చూసారా? ఇప్పుడు ఈ స్త్రీ 5 మంచి కార్యాలు చేసింది, ధ్యానం చేసుకున్నాం. మొట్టమొదటిది చూడండి,
ఉపకారమును గుర్తెరిగిన స్త్రీ. ఏం గుర్తెరిగింది? నా భర్త, నా గొర్రెలు, నా మేకలు, నా పనివాళ్ళు అరణ్యములో ఉంటే దావీదు ఎంతో ఉపకారము చేశాడు. పనివాళ్ళు చెప్పగానే గుర్తించింది ఆమె. నాబాలు దావీదెవడయ్యా? యెష్షయి కుమారుడు అబీగయిలు అనల. మొదటి మాట ఏంటో తెలుసా? ఉపకారమును గుర్తించిన స్త్రీ. తన మనుషులకు, తన పశువులకు, తన గొర్రెలకు, తన మేకలకు ఉపకారం చేసిన సంగతి ఏం చేసింది? గుర్తించింది. చాలా మందికి చేసిన ఉపకారాన్ని మర్చిపోతారు. ఏం పోతారు? గుర్తుపెట్టుకోరు. ఆమె గుర్తుంచుకోరు. కానీ మనం ఉపకారం ఎవరన్నా చేస్తే మనం ఏం చేయాలి? గుర్తుంచుకొని వాళ్ళకు మనం ఉపకారము, అపకారం కాదు. ఏంటిది? 103వ కీర్తన 2వ చరణంలో ఒక మాట ఉంది, చదవండి. ఆయన చేసిన ఉపకారములను దేనిని మరి నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? జ్ఞాపకం చేసుకుంటున్నావా? ప్రియులారా, దేవుడు మన జీవితంలో ఎన్నో చెప్పాలి ఉపకారములు చేస్తూ ఉన్నారు. ఎంత వర్ణించలేము, వివరించలేము దేవుడు చేసే ఉపకారం. మరి ఈ స్త్రీ తన భర్తకు, తన కుటుంబానికి దావీదు చేసిన ఉపకారాన్ని జ్ఞాపకము గుర్తించి, చాలా మంది గుర్తించు, చాలా మంది గుర్తించు. వెళ్ళారా? జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా నీకు ఉపకారం చేస్తే మానవునిగా, తోటివారిగా వాళ్ళకు నువ్వు ఉపకారం చేయి. కనీసం అపకారం చేయకుండానన్నా ఉండు. ఉపకారం చేసిన వాళ్ళకు మనం ఎన్నడూ ఏం చేయకూడదు? అపకారము. చేతనైనంత నువ్వు కూడా ఉపకారము వెళ్ళారా? గుర్తించింది. భర్త ఏం చేసిండు? గుర్తించాడు. తన గొర్రెలను కాపాడింది, మేకలను కాపాడింది, కాపలా ఉన్నది. బైబిల్లో ఉంది, రాత్రంతా దావీదు మనుషులు ఆ గొర్రెల చుట్టూ, మేకల చుట్టూ కాపలా ఉన్నారంట. ఎంత ఉపకారం! నువ్వు నిద్రపోతుంటే నీ గొర్రెలకు ఏం కలగకుండా, అపాయం రాకుండా దావీదు మనుషులు ఏం చేశారు? కాపలా. ఎంతో ఉపకారం. నువ్వు గుర్తించావా? దేవుడు నీకు చేసిన మేలులు, ఉపకారములు నువ్వు గుర్తించావా? మనం గుర్తించుకోవాలి. మనం గుర్తించుకోవాలి. తెలుసా, ఒక ఆమె వచ్చి అంటుందయ్యా, ఉదయం నుంచి ఏమి తినలేదు, నాకు ఒక్కసారిగా ఒళ్ళంతా శాంతించి, ఉదయం నుంచి ఏమీ తినలేదు. నీ జీవితంలో అట్లాంటి పరిస్థితి చెప్పాలి. నువ్వు గొప్పతనం అనుకుంటున్నావా? దేవుడు చేసిన ఉపకారం. దేవుడు అనుదినము నీకు ఆహారమును దయచేస్తాడు. దేవుని ఉపకారాన్ని మరో ఈ స్త్రీ పనివాడు చెప్పగానే ఉపకారమును గుర్తించి. 2వ మాట చూడండి. ఈ స్త్రీ తన భర్తను బట్టి కురికిపోనా. భర్త ఎలాంటి వాడు? పనికి మాలినోడు, మోటోడు, చెప్పాలి దుర్మార్గుడు. ఇట్టాటోని చేశారు నాకని తల్లిదండ్రుల మీద పడి ఆడవనా? కొంతమంది ఏడుస్తారు. పోయి ఇట్లాటోని చేశారు నాకు, నేను మానుకో అనేవాళ్ళు ఉన్నారా లేరా? ఇట్లాంటి దుర్మార్గుని చేశావు, ఇలాంటి పనికి మాలిన చేశావు దేవుడా అని దేవుని నిందించోళ్ళు కూడా, కొత్త స్తమానం కనపడ్డోళ్ళ కల చెప్పోళ్ళు కూడా ఉన్నారా లేదా? మీరు రిటర్న్ బండి ఎక్కండి. ఆ బండి ఈ బండి కాదు. ఏ బండి?
ఇంకా మొదలు పెడతావు కామ. మా ఇంట్లో మా కోడలు మాట్లాడుతుంటే చేస్తుంటే గుంటూరు పోయిందాక తాపితే ఒకటి, గుంటూరు పోయిందాకా మధ్యలో నీళ్లు కూడా చెప్తా ఉంటుంది. ఊపిరి జరుగు ఎలా చదువుతుందో తెలుసా? పెట్టంతా ఇనిపడేది, రైలు పెట్టంతా. ఎందుకు ఎవరికి కావాలా? ఇనామకి చెప్పరు అట్లా కాదు. ఈ అబీగయీలు ఎవరితో చెప్పింది? కురుంగిపోయినది ఇట్లాంటోడు దుర్మార్గుడు ఈ కురుంగిపోయి. ఈ రాత్రి మీరు నేర్చుకోవాలొక పాట. నీ భర్త ఒకవేళ పనికి మనలోడేమో కురుంగిపోమాక. ఆమేన్. నీ భర్త ఒకవేళ దుష్టుడేమో, దుర్మార్గుడేమో, మోటోడేమో, నువ్వు ఆయన్ను బట్టి ఏం కాకూడదు, కురుంగిపోకూడదు. ఆమేన్, ఆమేన్. ఎందుకో తెలుసా? దేవుడు ఒక దినాన అట్టివాణిని లేపునుగాక. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమించు. ఇలా ఒక వాక్యం చూద్దాం. కొరింథీయులకు రాసిన చదవండి మొదటి పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. మొదటి కొరింథీ 7:14. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. నీ భర్త అవిశ్వాసి అయితే నీ పరిశుద్ధతను బట్టి, నీ ప్రార్థనను బట్టి, నీ యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి అతడు కూడా ఏమవ్వాలి? మార్పు చెందుతా. ఆమేన్, ఆమేన్. అట్లా మార్చుకుని ప్రార్థన ఈ ప్రభు అని నువ్వు ప్రభువును అడుగుదువుగాక. అవిశ్వాసి కదా భర్త, నువ్వు అతని వైపు చూడబాక. అతని కంటే ఇంకా దుర్మార్గులను మార్చిన దేవుని వైపు. ఇక్కడుంది వాక్యములో, అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన భార్య వలన, భార్య ప్రవర్తన వలన ఏం చేయబడతాడు? మార్చబడతాడు, మార్చబడతాడు. ఆ రీతిగా అబీగయీలు ఎదురు చూస్తూనే చూస్తున్నారు. చూడండి వాక్యములో 25వ అధ్యాయం మొదటి సమూయేలు 25వ వచనం. నా ఏలినవాడా, అయ్యా నా భర్త ఎలాంటోడు, అందుకు నిన్ను దూషించాడు, నువ్వు ఆయన మాటలు పట్టించుకో. కురింగిపోలా, కురింగిపోలా. చూడండి కొంతమంది, అమ్మ నీ భర్త పలానోళ్ళని తిట్టొచ్చాడు అని అంటే రాని లేదు, నిదన్నారులే, ఇట్లనే వాళ్ళు ఉన్నారా లేదా? కానీ నేను అనలేకపోతున్న వాళ్ళన్నా కొంతమంది అలా అంటుంటే నేను విన్నా. నీ భర్తను గురించి నువ్వు అలా చెప్పకు. ఇంకా వాక్యములో చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనం చదవాలి. యోబు గ్రంథం 2. అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకుందువా, దేవుణ్ణి దూషించు, మరణము కమ్ము. ఈమె చెప్పింది లేని చెప్పి చనిపోయాడా యోబు? అమ్మా, భార్యను బట్టి, భార్య మాటలను బట్టి కురింగిన వాడు చెప్పాలి, కృంగల మూర్ఖురాలిలాగా మాట్లాడమాక. మనం ఎల్లప్పుడూ దేవుని నుండి మేలే పొందుదుమా, కీడు పొందకూడదా అని ఆమెను గద్దించి, నీ భర్త, నీ భార్య మా ఒకవేళ కురింగిపోయే మాటలు మాట్లాడినప్పుడు నువ్వు కురింగిపోమాక. ప్రభువును బట్టి బుద్ధి కలిగే మాటలు ఆయనకు తిరిగి చెప్పు, ఆయనకు తిరిగి చెప్పు. అంతేకాని ఈమె అబీగయీలు నాబాలును బట్టి కురింగిపోయినది, కురింగిపోకూడదు. 3వ మాట చూడండి, 3వ మాట, తన భర్త తరపున క్షమాపణ.
భర్త కొరకు ఏం కోరిందమ్మా? నువ్వు కోరావు ఎప్పుడన్నా? అయ్యా క్షమించయ్యా, నా భర్త ఏదన్నాడులేయ్యా క్షమించయ్యా అన్నవా? ఆ భర్త అంటే నువ్వు అంటవా అనేవాళ్ళు ఉన్నారు. నా భర్త కొడితే నువ్వు కొడతావా? నా భర్త అంటే నువ్వు అంటావు. అది కాదు క్రమం. నీ భర్త తరపున నువ్వేం చేయాలి? క్షమాపణ. చూడండి ఆమె ఎంత చక్కగా అంటుందో. 25వ అధ్యాయము 23, 24 వచ్చిన. అబీగయీలు దావీదును కనుగొని దేని మీద? గార్దము మీద నుండి త్వరగా దిగి దావీదుకు సాష్టాంగ దండం పెట్టింది. ఆమేన్. చదువుమా. అతని కాళ్ళు చూసారా? ఇంకేమనింది? నా ఏలినవాడ, ఆయనన్న మాటల తప్పు నాది. చప్పట్లు కొట్టి ప్రభువు మహిమపరచండి. ఎప్పుడన్నా నీ భర్త తప్పు నీ మీద వేసుకున్నావా? ఇంకా 2 కలిపి ఆయన మీద వేస్తాను. అర్థమైందా? మీద వేసుకోవడం కాదు, మీద వెయ్యడమే నేర్చుకో. ఆ తప్పు నాదని ఎంచుకయ్యా, నీ దాసురాలనైన నన్ను మాట్లాడివయ్యా. నా భర్త చేసినది తప్పు, నా భర్తది కాదు, నాది. ఎంత సుబుద్ధి అంటిదే! ఇతరుల మీద వేయడం కాదు సుబుద్ధి, వాళ్ళ మీద వేసుకో. ఇతరుల మీద రుద్దడం కాదు, వాళ్ళ పరువు, ఇతరుల పాపం, ఇతరుల యొక్క తప్పు మీద వేసుకొని మోయగలిగితే దేవుడు చూస్తున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. ఆయన ఒక దినాన వీటన్నిటిని లెక్కలోకి తెస్తాడు. ఇంకా చదువుమా. ఆయన కనబడగానే గార్దాబం మీద నుండి దిగి నమస్కారం చేసి కాళ్ళు పట్టుకొని, అయ్యా ఈ తప్పు నాదయ్యా. ఎంత జ్ఞానవంతురాలండి. మనం చదువుకున్నాము, జ్ఞానవంతురాలు తన ఇల్లు. ఈయన కూడా జ్ఞానముతో తన ఇల్లు కట్టుకుంటాడు. దావీదు ఎంతో కోపముతో మనుషులను తీసుకొని బయలుదేరాడు. నాబాలు సంగతి తేలవడ మధ్యలోనే నాబాలు భార్య వచ్చి సుబుద్ధి కలిగినది కనుక జ్ఞానముతో మనవి చేసి వెళ్ళారా? ఎప్పుడన్నా నీవు నీ భర్త తప్పును భరించావా? ఆమె నీ భర్త ఇబ్బందిని నువ్వు అర్థం చేసుకుని నీ భర్త పక్షాన విజ్ఞాపన చేశావా? ఆలోచించాలి. అబీగయీలు ఎంత జ్ఞానవంతురాలి, ఎంత జ్ఞానం. ఆయన వచ్చిందాకా ఆగల. దావీదు వస్తున్నాడు మనుషులు తీసుకొని, మన యజమానుడు పనికి మాలోడమ్మా, నువ్వు జాగ్రత్తగా ఆలోచించి ఏదో ఒకటి చేయమంటే ఏమేం చేసిందో తెలుసా? దావీదుకు ఎదురుగా కాళ్ళు పట్టుకు విజ్ఞాపన. ఇబ్బంది వచ్చినప్పుడు యేసయ్య కాళ్ళు పట్టుకుందువుగాక. అక్కడే మనకు నెమ్మది. ఏదైనా ఒక సమస్య వస్తే సమస్య నువ్వు తెచ్చావు, నువ్వే చావన్నట్టు. బైబిల్ ఏముందో తెలుసా? వారిద్దరికి ఇద్దరు కాదంట, ఏక శరీరం. భార్య భర్తలు అంటే ఎవరు? ఏక శరీరం అంటే ఒకటే. ఒక అడవిలో మరి 2 జింకలు భార్యాభర్తలంట. జింకలు ఒకరోజు మధ్యాహ్నం దాహం వేస్తావు, ఇద్దరికి అడివంతా తిరిగి ఎక్కడ కనపడలేదు నీళ్లు. ఒక చోటుకి వచ్చేసరికి కొద్దిగా ఉన్నాయంట, కొద్దిగా నీళ్లు. ఆడ జింక అంటుందంట, అయ్యా నువ్వు తాగు, నువ్వు నేను తాగినట్టే. ఒకవేళ నేను సోలి పడిపోతే నువ్వు
నన్ను మోసుకొని వెళ్ళగలవు. కాబట్టి ముందు నువ్వు, నేను తాగుతానల్లా, నువ్వు తాగను. ఈ మగ జక్క అంటుందంట, నేను త్రాగను. ముందు నాకు శక్తి ఉంది, నేను ఉండగలను, నువ్వు ఓర్చుకోలేవు. కాబట్టి ముందు నువ్వు తాగు, నువ్వు తాగు. చాలాసేపు బట్టి మళ్ళాక ఉరకలు ఇంతసేపు చెప్తానని తాగలా. ఇద్దరు వంతు పెట్టుకొని అంటూ ఉన్నారు. కొంతసేపటికి సరే ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమని తెలుసా? ఇద్దరము ఒకేసారి మూతి పెట్టి నువ్వు కొంచెము చెప్పాలి. బాగుంది, ఒప్పుదాను. ఇద్దరు అనుకుని అండర్స్టాండింగ్కి వచ్చి ఇద్దరు ఒకేసారి అలా మూతి పెట్టారంట. రెండు చూసారా? ఆడచిక్కంట. మా జాగ్రత్తగా వినాలి. అందుకే బైబిల్లో ఇల్లు కట్టేది ఎవరు? పురుషులకు. అసలు ఆ మాటే నేను చాలాసేపు ఎత్తిక బైబిల్ ఏడన్నా దొరికితే పట్టుకుందాము. ఒక్క మాట కూడా ఇల్లు కట్టే బాధ్యత ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఈ ఆడచిక్కంట మూతి పెట్టి కళ్ళు మూసుకుని ఆగిపోయి ఆయన తాగుగానని చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచు. నీకు వచ్చింది ఇప్పుడన్నా ఆలోచన. అంత ఉందనుకో అన్నాం, మా అంత మిఠాయి ఉందనుకో, లేక అంత బూంది ఉందనుకో, ఆయన తింటే చాలు అనుకున్నావా? చెప్పాలా? ఆ ఆలోచనే ఉంటే తింటాడు, లేకపోతే అలాగే ఆగిపోయిందంట. ఈ మగ చిక్కబోడు ఏం చేసి తెలుసు? మూతి పెట్టి తాగల. ఆమె దగ్గరని జింకట్ట అలాగే నీళ్ళైపోవాల. ఉన్నదేన్ని కొన్ని వాళ్ళు చాలా చూసారా? అది ఏక శరీరము. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి ప్రియులారా. ఏ శరీరము? స్త్రీకి చెయ్యి నొస్తే పురుషుడికి కూడా నొచ్చినట్లే. ఆమె ఈ నొప్పి నువ్వు చావనకూడదు. అబీగయిలు ఎంత జ్ఞానవంతురా! అయ్యా ఆ తప్పు నాదని ఎచ్చు, ఆయనది. ఎంత జ్ఞానముతో మనం చేస్తాం. నాలుగో మాట చూడండి. నాలుగో మాట, కుటుంబానికి వచ్చే అపాయాన్ని తప్పించింది ఆమె. దావీదు మనుషులు కత్తులు తీసుకొని వస్తున్నారు. వచ్చారంటే గొర్రెలను నరికేశారు, మేకలను, నాబాలును నరికేశారు. కుటుంబానికి ఏమొచ్చేది? అపాయం వచ్చేది. కానీ ఏం చేసింది? అపాయాన్ని తప్పించింది ఆమె. తప్పించిందా రమ్మన్నదా? గుర్తుపెట్టుకోవాలి. నీ జ్ఞానముతో నీ కుటుంబానికి వచ్చే అపాయాన్ని ఏం చేయాలి? తప్పించుదువుగాక. ఆమె అదే ఇల్లు కట్టుకోవడం అంటే. ఇల్లు కట్టుకోవడం అంటే స్లాబ్ వేసుకోవడం కాదు, ఇనుము వేసుకొచ్చి సిమెంట్, అది కాదు దీని అర్థం. నీ ఇంటిని నువ్వు కాపాడుకుందువుగాక. ఇది అక్కడ ప్రాముఖ్యం. అపాయాన్ని గుర్తించి వాక్యంలో చూడండి. 25వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. దావీదు చదువు. నాబాలు. దావీదు ఎవడు? యెషయి కుమారుడు ఎవడు? పారిపోయిన వాళ్ళందరికీ నే సంపాదించుకునేది పెట్టేదనా? నా పని వాళ్ళ కొరకు నేను వండినటువంటి మాంసాన్ని వాళ్ళకి పెడతానా? రకరకాలుగా మాట్లాడాడు. 13వ వచనం, అంతటా దావీదు వారితో, దావీదు ఏం చెప్పాడు? పని వాళ్ళతో, మీ అందరూ కత్తులు తీసుకుంటారు, వెళ్ళి నాబాలు మీద పడి నాబాలును చెప్పాలి. నాబాలు ఎంత ఉన్నా అందరినీ ఏం చేయాలనుకున్నారు? చంపాలి. ఒక్కడు కూడా మిగిలేవాడు. ఈ ప్రమాదము అబీగయీలు గుర్తిరిగింది. ఆమె
ఆమె నీ ఇంటి మీదికి వచ్చే ప్రమాదం నువ్వు తప్పించేదానిగా ఉండాలి. తప్పించే నాకేం పనయ్యా, ఆయన చూసుకుంటాడు, అది కాదు. ఒక ఇంటికి 2 దొంగలు వచ్చారు. ఎవరమ్మా? దొంగలు వచ్చారు. మెల్లగా తాళం పగలగొట్టారు. ఈ మధ్య చూసా, తాళం శబ్దం రాకుండా పగలగొట్టే టెక్నిక్లు ఉన్నాయి. నేను పొద్దాకంటుంటే ఒక చోట ఆగి ఒకడు చూపిస్తున్నాడు, ఇలా చేసి చూసి నేర్చుకున్నాడు. వాడు చూస్తా వాడు చెప్తా ఉండి నేను చూసి నేర్చుకున్నా. క్షణములో తాళం వెంటనే ఊడిపోయేలా చేస్తున్నా. నాకు తలా 100 ఇస్తే కానీ చెప్పను మీకు. తెలుసా, నేను ఆడ ఉండి అలాగే చూసి వచ్చాను. ప్రియులారా, 2 దొంగలు వచ్చారంట. 1 గంట అయింది, మధ్య మెల్లగా తాళం తీసేసుకొని, మెల్లగా తలుపు తీసుకొని, మెల్లగా గడి తీసేసుకొని అడుగు పెట్టి చూద్దామని ఆ తలుపు కాడ కాలు పెట్టగానే లోపల నుండి మూలుగా వినపడుతుందంట. ఏంటిది అంటే మూలు గట్టి మీకు ఇంకొక అర్థానికి పోతాం. ఆయన 2 ఏదైనా కూర్చుండేమో ఈ మూలుగుతుందేమో, అది కాదు. అయ్యా 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 ఊళ్ళో దొంగలు పడుతున్నారంట. అయ్యా, మమ్మల్ని కాపాడడానికి మాకెవరు లేదయ్యా, నువ్వే మాకు రక్షకుడివి. చప్పట్లు కొట్టి ప్రభు అంటూ, అయ్యా ఆ ఊర్లో దొంగలు పడుతున్నారంట, అందుకని 1 గంటకు లేచి ఏం చేస్తుంది? ప్రభువా, నిన్నే మా ఇంటి పక్కన దొంగలు వచ్చి తీసుకెళ్ళారు. మాకేమి శక్తి చాలదయ్యా, మాకేమి కాపాడుకుని తెలివి లేదయ్యా, మమ్మల్ని ఎవరు కాపాడుతూ అయ్యా ఏసయ్య ప్రార్థన చేసి మూలుగుతుంటే వచ్చినోడు యాకోబు అంట. ఆమె ఈ పనులు చేసేది ఎవరు? ఆ యోహానులు ఎవరో ప్రార్థన చేస్తారమ్మా. ఏసయ్య కొడతలేని వెనక్కి తిరిగి అలా కాపాడుకోవాలని ఇంటిని తెలుసా, తిరిగి వెళ్ళిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడంటండి. ప్రార్థన ఏం చేసింది? మన ప్రాకారముగా కాపాడింది. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమ. నీ ప్రార్థన నీ ఇంటికి ప్రాకారమగునుగాక. 1 గంట కదా అని వరకు పెట్టి నిద్రపోతే, మేము చిన్నపిల్లలప్పుడు కూడా మా దొంగలు రోజు వచ్చేవారు. ఎప్పుడెప్పుడు దేవుడు వాళ్ళు భద్రం చేసుకోవటమే కానీ దీనికి మార్గమేమి ఇప్పుడు కదా. సెల్లులు ఫోటోలు తీయను, వాళ్ళకు పంపను, వీళ్ళకి అప్పుట్లు అవన్నీ భద్రం చేసుకోవడమే. అర్థమైందా? ఆ పూర్వం రోజుల్లో కాబట్టి ప్రార్థనతో తన కుటుంబాన్ని ఏం చేసింది? అబీగయీలు కుటుంబం మీదకి వచ్చే అపాయాన్ని తప్పించింది. ఆమె నువ్వు తప్పించే వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే కుటుంబం మీదకి ఆపదలు తెచ్చామలాగా ఆలోచించు. అబీగయీలు అపాయం ఏం చేసింది? తప్పించి. 5వ మాట చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దావీదు భక్తిని గుర్తిరిగింది. ఆమె చదవండి ఆ మాట. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 26 నుండి 31 వరకు. నా ఏలినవాడ దేవుని జీవముతోడు, నీ జీవముతోడు అయ్యా మమ్మల్ని ప్రాణహాని చేయకుండా దేవుడు నిన్ను ఆపినాడయ్యా. ఆమె మమ్మల్ని ఏం చేయకుండా దేవుడు నిన్ను నీ చెయ్యి నిన్ను సంరక్షించినను నిజమని దేవుని జీవముతోడు, నీ జీవముతోడు నేను ప్రమాణం చేస్తున్నా, నువ్వు ఎలాంటి హాని. ఇంకా నీ శత్రువులు నా ఏలిన వాడవైన నీకు కీడు చేయవలనని ఉద్దేశించు వారిలో. అయ్యా నా భర్త కూడా అట్టటోడేనక్కయ్యా. ఆమె నీకు శత్రువులు ఉన్నారే, నీ కీడు చేయాలనే శత్రువులు ఉన్నారు కదా, వాళ్ళలాంటోడేలయ్యా నా భర్త కూడా.
చూసారా ఎంత జ్ఞానముతో మాట్లాడుతుంది. శత్రువులను దావీదు ఏం చేశాడు? క్షమించాడు. సౌలును చంపే అవకాశం వచ్చిన ఏం చేశాడు? అలాగే నా భర్తను కూడా నువ్వు ఎంత జ్ఞానమండి, ఎంత. ఇక ఆ వాక్యాలు 31 వరకు చదివితే దావీదు భక్తి కలిగినోడని గుర్తిరిగి నీవు నేను ఎవరినైనా త్వరపడి ఒక మాట త్వరగా, వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళేమో తెలియదు. దావీదు భక్తి గుర్తిరిగిందేమో. అబీగయీలు దావీదు భక్తిని గుర్తిరిగింది, నాబాలు గుర్తిరిగింది. తీసుకెళ్ళిన భోజన పదార్థాలన్నీ ఇచ్చింది, దావీదును శాంతింపజేసింది. ఇంటికి వచ్చేసరికంట ఇంట్లో ఉంది, బైబిల్లో రాయబడింది, నాబాలంట తిని రాగి ఏం చేస్తున్నాడు? గంతులేస్తా. దావీదు వచ్చాడంటే గంతులుండేవి. ఇష్టానుసారంగా ఎగురుతా ఉన్నాడు. అబీగయీలు వచ్చి ఏమి అనలా. చప్పట్లు కొట్టండి. ఏమి రాగానే నువ్వు అట్లా తిట్టి వచ్చావు, ఆయన వస్తున్నాడు, నేను పోయి ఆయన్ను ఆపాను, నువ్వేం తిన ఏమన్నా ఏమి అనలేదంట, మౌనంగా. బైబిల్లో రాయబడింది, ఉదయం తెల్లారి నాకు అప్పుడు చెప్పిందంట. ఎందుకని? ఆ దాగిందంతా దిగిపోయినాక చెప్తే భయపడి బిగుసుకుపోయి చనిపోయి, దావీదు చేతిలో చనిపోవాలా. అర్థమైందా? ఉపకారమునకు అపకారం చేయడం ద్వారా నాబాలు బైబిల్లో రాయబడింది, దేవుడు మొత్తెను అని. ఎవరు మొత్తారు? అబీగయీలు జ్ఞానముతో చెప్పాలి, తన ఇల్లు కట్టుకుని. నువ్వు ఆలోచించు, ఇల్లు పాడు చేసుకో, ఇల్లు పాడు చేసుకో. జ్ఞానముతో నీ ఇంటిని నువ్వు కట్టుకుందువుగా. మోకరించండి, ప్రార్థన చేసుకో.